హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఫ్లవర్ అండ్ లీవ్స్ ఎలా షేడింగ్ చేయాలో నేర్పిస్తాను. ఇలా వస్తది మనకి. ఇది డిజైన్ గీసుకున్నాం ఫస్ట్ మనము. నేను పెన్సిల్‌తో గీశాను. ఇది బిగినర్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఫస్ట్ మనము ఆ ఫ్లవర్, ఈ ఫ్లవర్ ఏ కలర్స్ యూజ్ చేయాలో మీకు ముందు చూపిస్తాను నేను. మనము ఫస్ట్‌గా వచ్చి ఈ కలర్స్ గోల్డెన్ యెల్లో, ఆరెంజ్, క్రిమ్సన్ ఈ 3 కలర్స్ ఈ ఫ్లవర్‌తో షేడింగ్ చేద్దాము. రెండవది చూసినట్లయితే గనక, ఈ ఫ్లవరు ఏ కలర్స్ యూజ్ చేద్దామంటే, ఇదిగోండి. ఇది పర్పుల్ పింకు, వంకాయ కలరు అండ్ వైట్ కలర్. ఈ 3 కలర్స్ యూజ్ చేసి మనం ఆ ఫ్లవర్‌ని షేడ్ చేద్దాము. ఓకే. అయితే ఈ లీవ్స్‌కి ఏ కలర్స్ యూజ్ చేయాలంటే గనక, నేను యూజ్ చేస్తుందేటంటే డార్క్ గ్రీను, లైట్ గ్రీను, ఇంకోటేమో లీఫ్ గ్రీన్. మనం ఈ టోటల్‌గా ఈ చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఏంటంటే మనం వచ్చిన ఆ కలర్ కాంబినేషన్ బట్టి ఆ చిన్న ఫ్లవర్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు బ్రష్‌లొచ్చి ఫ్లాట్ 2, ఫ్లాట్ 3 అలాగే పాయింట్ బ్రష్. ఇది క్యామిల్ అండి. ఇది క్యామిల్ అండి ఇవి. ఇవన్నీ క్యామిల్ బ్రష్‌లు మీకు మెరూన్ కలర్ ఉంది చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే గోల్డెన్ యెల్లో ఎయాలి. ఎందుకంటే ఇది వైట్ కలర్ కాబట్టి మనం డైరెక్ట్‌గా కలర్స్ యూజ్ చేయొచ్చు. అంటే కాటన్ కాబట్టి మనం డైరెక్ట్‌గా కలర్స్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ వైట్ బేస్ ఏసి దాని మీద కలర్ అలా కాకుండా డైరెక్ట్‌గా కలర్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి. గోల్డెన్ యెల్లో ఏసిన తర్వాత నేను ఆరెంజ్ షేడ్ ఇస్తున్నాను. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే, ఒక రేఖకి విడదీస్తూ మనం షేడ్ చేయాలి. అదండి. మనం ఆల్రెడీ డిజైన్ గీసుకున్నాం కాబట్టి, ఒక సైడు అంటే, ఆ ఫ్లవర్ యొక్క పొజిషన్ బట్టి మనం షేడ్ జేయాలి. ఒక రేఖ విడదీస్తూ మనము షేడింగ్ చేయాలండి. ఓకే అండి. ఎప్పుడు షేడ్ చేసినా, మనం ఏసిన ఆ యెల్లో పెయింటింగ్ మాత్రము తడారకుండా చేయాలి. అప్పుడే మనకి పెయింటింగ్ షేడ్ అవుతది. ఓకే అండి. ఇప్పుడు ఇలా షేడ్ చేసిన తర్వాత ఏంటంటే, మనము మెరూన్ కలర్ అంటే క్రిమ్సన్ రెడ్ ఇది. మెరూన్ కాదు క్రిమ్సన్ రెడ్. ఈ కలర్ తీసుకొని ఏంటంటే, ఆ ఆరెంజ్ కలరు పోకూడదు. ఈ రెడ్ కనిపించాలి. అలా షేడ్ చేయాలి. అంతేగాని ఏసిన ఆరెంజ్‌ని అంతటి మీద రెడ్‌ని మనము ఫిల్ చేసేసామనుకోండి, అప్పుడు ఫ్లవర్ అందంగా ఉండదు. మనం ఏ కలర్ అయితే మెన్షన్ చేస్తున్నామో, ఆ కలర్ కంపల్సరీ కనిపించాలి అందులో. మీరు ఆరెంజ్ ఏసినా, యెల్లో ఏసినా, లేకపోతే ఏ కలర్ ఏసినా చూడండి నేను ఏసిన 3 కలర్స్ కనబడుతున్నాయి. మీరు అలా షేడ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఏసి రుద్ది, 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 రుద్ది లాస్ట్‌కి ఏమవుతదంటే ఏదో పిచ్చిగా అయిపోతదది పెయింటింగ్. అలా చేయకూడదు పెయింటింగ్. ఏ కలర్‌కి ఆ కలర్ సెపరేట్ చేయండి. మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చిరాకు పడొద్దు. అది కష్టపడాలి. కష్టపడితే ఏంటంటే ఇప్పుడు చూడండి వైట్ అండ్ యెల్లో కొంచెం ఫ్లవర్‌కి అక్కడక్కడ షేడ్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం అది ఇలాగా తిరగబెట్టే కనబడుతుంది. మనకి లైటింగ్ పడతది చూడండి రేఖల మీద. అలాగే మనం దీన్ని ఒక సైడ్ ఇచ్చానమాట. ఇదేమో అది ఒక్కోసారి ఫ్లవర్ ఇలా మడత పడినప్పుడు చూడండి. మడత కొంచెం అడుగున ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మనకు కనిపిస్తది. అందుకని మీకు ముందుగా ఇది చేస్తున్నాను. ఓకే అండి. ఇది చాలా సింపుల్ మెథడ్. ఇదొక రకమైన షేడ్. నెక్స్ట్ ఫ్లవర్ ఇంకో షేడ్ జెప్తాను. చూడండి. యెల్లో ఎయడము, తర్వాతేమో ఆరెంజ్ షేడ్ చేయడము అంతే. ఈ ఆరెంజ్ ఏంటంటే రేఖలు విడదీసుకుంటూ చేయాలి. మీరు రైట్ సైడ్ నుంచి షేడ్ జేస్తున్నారనుకో రైట్ సైడ్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఎడతున్నామనుకో లెఫ్ట్ సైడ్ షేడ్ పెట్టుకోండి. అంతేగాని దాన్ని దీన్ని కలిపేయొద్దు. అదో రకమైన షేడ్ అది. ఇప్పుడు మీకు చెప్పేదేంటంటే సింగిల్ షేడ్ మాట. ఇలా మీరు షేడ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని డార్క్ అంటే రేఖల పక్క నుంచే మనము డార్క్ కలర్ ఎయాలి. అప్పుడు రేఖ సెపరేట్ అవుతది. మీకు ఫోటోలకొచ్చినప్పుడు ఏమవుతదంటే రేఖ సెపరేట్ అయ్యడం మనకు కనిపిస్తదనమాట. జాగ్రత్తగా చేయండి. నేర్చుకోండి. ఎవరైనా నూతనంగా చూసిన వారు ఉంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఒక లైక్ బటన్ నొక్కండి. షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి చాలు.
అలా కొట్టేస్తే గనక అనేక మందికెళ్తది గదా! చాలా మంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. చిన్న పిల్లలు వారు కూడా నేర్చుకుంటారు. ఇది ఏంటంటే అండి వైట్ అండ్ యెల్లో డాట్స్ పెడుతున్నాను. పూర్తిగా పెట్టేయకూడదు. తర్వాత ఈ వైట్ ఎక్కువ ఉండేటట్లు చూసుకొని పెట్టుకొని మళ్ళీ మధ్యలోనేమో బ్లాక్ నీడ కింద మాట. జస్ట్ అక్కడక్కడ మనము డాట్లు పెడితే గనక చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇప్పుడు మెరూన్ కలర్ తీసుకొని ఔట్‌లైన్ ఏస్తున్నాను. బ్లాక్ ఔట్‌లైన్ ఎయకూడదు. ఎందుకంటే గనక మెరూన్ అయితే గనక నేచురల్‌గా ఉంటది. బ్లాక్ ఏసారనుకోండి పెయింటింగ్ అంటే ఏదో ఎబ్బెట్టుగా ఉంటది. మీరలా చేయొద్దు. మెరూన్ కలర్ తీసుకొని షేడ్ చేయండి. బయటే చేయండి. వీలైతే లోపల జస్ట్ ఒక లైన్ ఎయండి అంతే. మనం వేసిన ఏ పెయింటింగ్ అయినా డామినేట్ చేయకూడదు మనం వేసే పెయింటింగ్. ఒక పెయింటింగ్‌ని ఒకటి చంపేయకూడదు. అప్పుడు అందంగా కనిపిస్తది. అందరూ బ్రతకాలి. అందులో మనం ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి. అందులో మనం కూడా ఇప్పుడు చూడండి. జస్ట్ వైట్ జస్ట్ షేడ్ అంటే ఏదో లైటింగ్ పడినట్టుగా మనం ప్లాన్ చేస్తున్నామన్నమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందు వైట్ ఏసేసుకున్నాం. ఇది ఏంటంటే బోత్ సైడ్ అంటే అటు నుంచి ఇటు నుంచి కూడా షేడ్ చేస్తున్నాం. ఇది కూడా 3 కలర్సే. వైట్ ఏసానా, వైట్ ఏసిన తర్వాత పర్పుల్, పింకు షేడ్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి ఇది షేడ్ చేసామా, దీని మీద డార్క్ అంటే గనక వంకాయ కలరొస్తది. ఇవన్నీ ఒక ప్యాటర్న్ అన్నమాట. ఇదిగోండి. వంకాయ కలర్ షేడ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఇది బోత్ సైడ్ అంటే 2 సైడ్‌లు షేడ్ చేస్తే గనక మనకి ఇది ఎక్కువగా తాంజూర్ పెయింటింగ్‌లో కనపడుతది షేడింగ్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే గనక చాలా బావుంటది. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. ఇప్పుడు వైట్ ఏసానా, ఇప్పుడేమో అటువైపు పక్కన, ఇటువైపు పక్కన పర్పుల్, పింక్ అండి. బ్రిలియంట్ పర్పుల్. మీరు ఏదైనా బ్లూ అన్నా ఏసుకోవచ్చు. ఏదైనా ఏసుకోవచ్చు. కానీ లైట్ కలర్. ఇప్పుడు వైట్ తర్వాత ఇది లైట్ కలర్ ఏసుకోవాలి. తర్వాత డార్క్ కలర్ ఏసుకోవాలి. ఇప్పుడు చూడండి డార్క్ ఏస్తున్నాను. ఇప్పుడు అటు సైడ్ కూడా డార్క్ ఏస్తున్నాను. ఇప్పుడు ఆ కలరు కిల్ అయిపోలేదు. ఈ కలర్ కిల్ అవ్వలేదు. అది మీరది అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఈ ఈ షేడ్‌లోని ఫ్లవర్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు మనం. ఇది మనకి తంజావూరు పెయింటింగ్ చేసినప్పుడు మీకు కనబడుతది. లోటస్ గాని, లేకపోతే పీకాక్స్ గాని ఏసినప్పుడు మనం ఈ షేడ్ చేస్తామన్నమాట. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్సు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నేను చాలా వీడియోలు పెడతాను మీకోసం. ఈ సమ్మర్‌లోని కొన్ని క్లాసులు పెడతాను. మన ఛానెల్ ఇప్పటికొచ్చి 25,000 దాటేసింది. సెలబ్రేషన్ జేసుకోవాలి. ఖాళీ లేక ఏంటో స్నానం జేయడానికే ఖాళీ ఓకే. చూడండి. ఈ షేడ్ నేర్చుకోండి బాగా. ఇది పనిచేస్తది మీకు. ఇదొక షేడ్ పనిచేస్తది. తంజావూరు పెయింటింగ్స్ షేడ్ పనిచేస్తది. మీరు కలరు కాంబినేషన్ కూడా తెలిసుండాలి. ఎందుకంటే గనక ఏది పడితే అది షేడ్ చేసేయకూడదు. సపోజ్ ఇప్పుడు స్కై బ్లూ షేడ్ చేశారనుకోండి. మధ్యలో వైటేసి, స్కై బ్లూ షేడ్ చేసి, ఆ తర్వాత డార్క్ బ్లూ ఎయాలి. అదే ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క ఫ్యామిలీ మాట. నెక్స్టు మీరేదైనా యెల్లో షేడ్ చేశారు. ఇప్పుడు సపోజు యెల్లో, ఆరెంజ్ అటువైపు, ఇటువైపు క్రిమ్సన్ గాని, మెరూన్ గాని షేడ్ చేయొచ్చు. అలాగా. అప్పుడది చూడ్డానికి అందంగా కనిపిస్తది. అంతే గదా! వేరే రంగులు తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసి బాగా రావట్లేదేంటి అనుకోకూడదు. ఓకే అండి. ఏదైనా ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటది. దాని ప్రకారంగా మనం ముందుకు పోవాలి. అది. ఎప్పుడు మనం ముందుకే ఎళ్తుండాలి. వెనక్కెళ్ళకూడదు. అది. ఇప్పుడు చూడండి. అది ఇది చూసారా ఒకే టైప్‌లో ఉంది. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే, మనం ఏదైతే డార్క్ కలర్ యూజ్ చేసామో, ఆ డార్క్ కలర్ ఏస్తున్నాను నేను. నెక్స్ట్ మనకేంటంటే, పాయింట్ బ్రష్ తీసుకొని, ఏ డార్క్ కలర్ అయితే చేశానో, ఆ డార్క్ కలర్‌తోనే నేను మళ్ళీ ఔట్‌లైన్ ఇస్తున్నాను. అది. అది. చూడండి మనకి అన్ని బిర్యానీ మొత్తం చికెను, మటను బిర్యానీ అన్నీ తినేసిన తర్వాత, లాస్ట్‌లో ఒక ముద్ద సాంబారన్నం, ఒక ముద్ద పెరుగన్నం. తింటే పెళ్లి విందుకెళ్ళింది కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. ఇది మీకు వైట్‌గేసాను. అంటే మధ్యలో కలర్ కలిపి వైటేసి చుక్కలు పెట్టి మధ్యలో బ్లాక్ పెడతాననమాట. చూడండి. అన్నీ ఉన్న ఈ మాత్రం కంపల్సరీ ఉండాలి. లీవ్స్ మీకు ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను నేను డబుల్ షేడ్ ఎలా చేయాలన్నది.
ఇప్పుడు లీవ్స్‌లో కూడా మీకు లీవ్స్ అనేక రకాలుగా షేడింగ్ ఎలా చేయాలో కూడా చూడండి మీరు నేర్చుకోండి. అంటే నేను ఒకే ప్యాటర్న్‌లోని 4, 5 రకాల షేడ్‌లు చేస్తున్నాను. అంటే అన్ని లీవ్స్ ఒకలాగా ఉండవు కదండీ! అందరూ ఒకలాగా ఉండరు కదా! అది. అలాగే లీవ్స్ ఒకటేమో స్ట్రెయిట్‌గా ఉంటది. ఒకటేమో ఇలా వాలినట్టు ఉంటది. ఒకటేమో అంటే ఆ రకరకాలుగా ఉన్నప్పుడు ఆ షేడ్‌లు మనకి కనిపిస్తాయి గాబట్టి నేను మీకు చూపించడం కోసం జేస్తున్నాను. చూడండి ఒక పక్కన డబుల్ షేడ్ చేసి కొంచెం బ్లాకేసాను. నేను ఎక్కువగా కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఒక్క లీవ్‌లో 4, 5 రకాల కలర్స్ యూజ్ చేస్తాను. మీరది నేర్చుకోండి. అది నేర్చుకోవాలి. ఏదో ఏసేసాం రెడ్డు, ఏసేసాం యెల్లో, ఏసేసాం గ్రీను, అయిపోయింది ఆకు. 4 గీతలు పెట్టేసి సూపరుంది అనుకోవడం గాదు. ఓ 4, 5 రంగులు పెట్టాలి. పెడితే అందం వస్తది మీకు. చూడడానికి బావుంటది. అది ఒకే రంగుతో కాకుండా 4, 5 రంగులు పెట్టాలి. అది. ఇప్పుడు చూడండి అదొక షేడా, డబుల్ షేడా, ఇది వేరే రకం షేడ్. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదో రకం షేడ్. ఓకే అండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా! ఇది మాకు ఇది ఈస్ట్ గోదావరి కాబట్టి ఎక్కువ యావండి, యావండి వచ్చేస్తది మాకు. మా ఇంట్లోనే మా చిన్నమ్మ ఉండేది. ఏదైనా అవసరమైందనుకో అలాగనే "ఏవండీ అది కావాలండి" అంటే మనోడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇచ్చేసేవాడు. ఉత్తప్పుడు మాత్రం చెప్పోలే అనేది. మాకు ఈ యావండి అనేది ఎక్కువొస్తది. ఓకే. చూడండి. ఇదొక షేడు. ఇది డ ఒకే లీవ్‌లోనే 2 షేడ్‌లు చేశాను నేను. అంటే సగం చేసి లీవ్‌ని అటువైపో షేడు, ఇటువైపో షేడు. చూడండి 2 షేడ్‌లొచ్చినాయి ఒకే లీవు. ఇదో రకం షేడు. మీకెవరు చెప్పరు. నేను జెప్పేస్తున్నాను మొత్తం అన్నీని. రహస్యాలన్నీ చెప్పేస్తున్నాను. అది. ఇదో రకం షేడు. ఏటి అటువైపు, ఇటువైపు ఏసి మధ్యలోని షేడిస్తాననమాట. అప్పుడు ఇది సెపరేట్ అవుతది. ఇది కూడా చాలా బావుంటది. మా చిన్నప్పుడు ఏముండేదంటే ఒకడు సంతలోని ఊలుతోటి పూలు, బొమ్మలు తెక్కుట్టేసేవాడు ఊలుతోటి. ఆడు కుడుతుంటే ఎంత అందంగొచ్చేసియో చూడడానికి భలేగుండేది. ఆడు కుట్టేసి ఒక్కొక్క సూది అది ఊలు కుట్టే సూదుంటది అదేదో. అది ఒక్కోటి రూ. 2కి అమ్మేసేవాడు. నేనేమో తెక్కొనేసుకొని రూ. 2కి నేను కూడా అలా కుట్టేద్దామని. ఆడు ప్రాక్టీస్ చేసి కుడతాడు. మనకేమొచ్చేత్తదక్కడ. నేను ఇంటికొచ్చి ఊలుతో కొడితే ఏమొచ్చేది కాదు. ఆడు మాత్రం సూదులమ్మేవాడు. తెగ అమ్మేసేవాడు. 2 పువ్వులు కుట్టేవాడు. భలే కుట్టేవాడులే. అప్పట్లో క్రాఫ్ట్ కూడా మనకి సంతల్లోనే అలా కుట్టేవారు. ఇప్పుడంతా రైతు బజారొచ్చేసింది. ఒకటే బజార్. ఇది చూడండి. ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనము ఈ యొక్క ప్యాటర్న్ బట్టి ఈ ఫ్లవర్స్ ఏసుకోవాలి. అంటే ఏది కొంచెం బ్రైట్‌నెస్‌గా కాకుండా డల్ చేయాలి. ఇది చాలా మెరుగిది. ఇది మనం వేస్తున్న పెయింటింగ్ ఒక ఎత్తైతే, ఆ చుట్టూరు ఉన్న చిన్ని చిన్ని ఫ్లవర్స్ గాని, ఆ రేకలు కానీ, ఇది చాలా అందం తీసుకొస్తది. తెలుగులో చెప్పాలంటే ఇది ఎగస్ట్రా మాట ఇవన్నీను. ఇంగ్లీష్‌లో ఎగస్ట్రా. అది. మనుషులు చేస్తే బాగోదు ఎగస్ట్రా. ఈ పువ్వులు ఇవైతే గనక అందంగా కనిపిస్తాయి. చూడండి. ఏదేమైనా అంతేనండి. ఏ పక్షులైనా, ఏ జంతువులైనా ఎగస్ట్రా చేసినాయనుకోండి చూడడానికి బావుంటది మనకి. అదే మనుషులు చేత్తేనే బాగోదు. ఇది ఓవర్ యాక్షన్‌లా ఉంటది. ఇది చూడండి. చిన్ని చిన్ని ఫ్లవర్సు మనము పింకేస్తన్నమాట. ఇది ఎలాగొచ్చిందంటే గనక మన పర్పుల్ పింకు అది బ్రిలియంట్ పర్పులుని నెక్స్ట్ వైట్ కలిపి ఈ కలర్ వచ్చింది. ఇది చూడడానికి బావుంటాయి. ప్లెజెంట్‌గా ఉంటాయి. తర్వాతేమో ఇది చూడండి. ఈనెలు చూడండి బ్లూ కలరు అంటే మీకు ఒక కలర్‌ని ఒకటి డామినేట్ చేయకూడదు. మనం ఎప్పుడు అలాగా ఎదుటివాని యొక్క భావాలను డామినేట్ చేయకూడదు. ఎవరికి ఉన్నది ఆడికి ఉంటది. ఆళ్ళని మనం డామినేట్ చేసేది చాలా మందికి తెలీదు. వాళ్ళెంత బాధపడతారన్నది తెలీదు. డామినేట్ చేసేత్తుంటారు. ఏది ఈడికి అన్నొచ్చినట్టుగాని. అలాగే ఎప్పుడు మనం డామినేట్ చేయకూడదు. మీకు చూడండి సినిమాలో చూడండి. హీరో అందంగా కనపడడం కోసం ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లోని అందరిని నల్లగున్నవోళ్ళని, పొట్టుకున్నవోళ్ళని, లావుగున్నవోళ్ళని పెడతారు. హీరోయిన్ పక్కన కూడా అంతే. ఎందుకంటే ఆ అమ్మాయే అందంగా కనిపించాలి. అలాగే మనం ఏదైతే పెయింటింగ్ చేస్తున్నామో ఆ ఫ్లవర్స్ అందంగా కనిపించాలి, లీవ్స్ అందంగా కనిపించాలి.
ఆ బ్యాక్‌గ్రౌండ్ చిన్న ఫ్లవర్స్ అందంగా కనిపించాలంటే గనుక ఒకటిని డామినేట్ చేయకుండా ఉండాలి. అది. డామినేట్ చేసేస్తే ఎప్పటికప్పుడు కిందడిపోతాం. దెబ్బలు తగులుతాయి. ఓకే. ఇదేంట్రా బాబు పెయింటింగ్ చెప్పమని జీవిత సత్యాలు చెప్తున్నా అనుకుంటున్నారా? ఏదైనా అనుభవం అండి. మన జీవితం అంతా ఒక రంగుల ప్రపంచం. అది మన చేతుల్లో ఉంటది. దాన్ని అందంగా చేసుకోవాలన్నా, దాన్ని పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లో ఉంటది. అంతే కదా! అనేకమైన రంగులేసుకొని అందంగా చేసుకున్నామనుకోండి, అందంగా కనపడదు. కాదు ఎప్పుడు బ్లాక్ కలర్‌తోనే తిరుగుతాననుకో, జీవితం ఎప్పుడు బ్లాక్ అని ఉంటది. అది మన చేతుల్లో ఉంటది. ఎవరి చేతుల్లో ఉండదు. నాకు చెప్తుంటే చాలామంది "ఆ జీవితం పాడైపోయిందనే ఎందుకొచ్చిన జీవితం" అంటారు. ఆళ్ళేంటంటే బతకడం రాక ఏ కబుర్లు చెప్తుంటారు. కొంతమంది చూడండి ఏమి చేయడం చేతకాక అది వేస్ట్ అంటారు. ఇప్పుడు చూడండి ఈ గోల్డ్ చూసారా? అంటే నేను ఇయన్నీ ఏంటంటే గోల్డ్ కొంచెం చూడడానికి బావుంటది. మనం కంపల్సరీ ఇవ్వాలి. గోల్డ్‌తోని మనం వర్క్ చేయాలి. లేకపోతే ఏ కోన్‌తోనైనా వర్క్ చేయాలి. అదేంటంటే అది చాలా అందం వస్తది మనకి. హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి ఇయన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్. నేను చూడండి ఏది డామినేట్ చేయడం లేదు. ఫ్లవర్‌కి లీవ్స్‌కి చిన్ని ఫ్లవర్స్ ఇవి. ఇంక మళ్ళీ గోల్డ్ కోన్‌తో చిన్ని ఫ్లవర్స్ పెట్టాను. చూసారా? ఎంత అందంగా వచ్చిందో. మీరు బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకో క్లాస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో డిజైన్. ఇది కావాలంటే మీరు శారీ కూడా ఒక అమ్మేసేసుకోవచ్చు. ఎక్కువ ఈ కాటన్ శారీస్‌కేసుకుంటే బావుంటాయి. ఆర్గంజా మీద, కాటన్ మీద ఏసుకుంటే బావుంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.